ఏపీ మంత్రుల శాఖల కేటాయింపు సస్పెన్స్ కు ఎట్టకేలకు తెరపడింది. మొదటి నుంచి ప్రచారం జరిగినట్టుగానే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. మిత్రపక్షమైన జనసేనకు కీలక శాఖలు ఇచ్చారు. శాంతి భద్రతలు, సాధారణ పరిపాలన ఇతరులకు కేటాయించని శాఖలు చంద్రబాబు దగ్గరే ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ మంత్రుల శాఖల కేటాయింపు సస్పెన్స్ వీడింది. మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదాతో పాటు కీలక శాఖలు కేటాయించారు. పవన్ కు మొత్తం 6 శాఖల బాధ్యతలిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు పవన్ కు కేటాయించారు. ఇక నారా లోకేష్ కు విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇచ్చారు. అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖలను కేటాయించారు. కొల్లు రవీంద్రకు గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖనిచ్చారు. నాదెండ్ల మనోహర్కు ఆహారం, పౌర సరఫరాల బాధ్యతలు అప్పగించారు. నారాయణకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు కేటాయించారు. వంగలపూడి అనితకు హోంశాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చారు. సత్యకుమార్ యాదవ్కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖలు కేటాయించారు. నిమ్మల రామానాయుడుకు జలవనరుల అభివృద్ధి శాఖనివ్వగా ఎన్ఎండి ఫరూక్కు మైనారిటీ సంక్షేమం, న్యాయశాఖను కేటాయించారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ బాధ్యతలిచ్చారు. పయ్యావుల కేశవ్కు ఆర్థిక శాఖ, వాణిజ్య పనులు, శాసనసభ వ్యవహారాలను అప్పగించారు. అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ బాధ్యతలివ్వగా కొలుసు పార్థసారథికి ఐ&పిఆర్, గృహ నిర్మాణ శాఖను కేటాయించారు. డోలా బాలవీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, సచివాలయం, విలేజ్ వాలంటీర్ బాధ్యతలను ఇచ్చారు. గొట్టిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖనివ్వగా కందుల దుర్గేష్కు సాంస్కృతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖలను కేటాయించారు. గుమ్మడి సంధ్యారాణికి మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ బాధ్యతలు అప్పగించారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల బాధ్యతలను కేటాయించారు. టీజీ భరత్కు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలను అప్పగించారు. ఎస్ సవితకు బీసీ సంక్షేమం, చేనేత శాఖలను కేటాయించగా వాసంశెట్టి సుభాష్కు కార్మిక శాఖ, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసులు అప్పగించారు. కొండపల్లి శ్రీనివాస్కు ఎంఎస్ఈఎం, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ బాధ్యతలు ఇచ్చారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా శాఖ, యువజన సర్వీసులు, క్రీడల శాఖలను కేటాయించారు.